अस्सलाम वालेकुम, नमस्ते, सत श्री अकाल। షా సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ డైరెక్టర్గా మాట్లాడుతున్నాను నేను. మేము ఏమంటే ఈరోజు మహిళలు అదే ఉమెన్స్ డే అని మేము అందరికీ ఉమెన్స్ డే మీకు అందరికీ శుభాకాంక్షలు ఇస్తున్నాను. ఇప్పుడు ఈరోజు ఏమంటే మేము హ్యూమన్ రైట్స్ అంటే మేము అందరూ మాది హ్యూమన్ రైట్స్ इंडिया लेवल में किधर भी रहो, हम जो पूरी टीम है हम लोग की इंडिया लेवल में है. अभी हम लोग को क्या है, फीमेल को क्या है, पूरा वुमेन्स को कुछ भी प्राइवेटी नहीं है. अगर लेडीज अगर रोड के ऊपर चल रही है तो भी उसको हक नहीं है, किसी को भी हक नहीं. अगर चल रही है तो कहाँ जा रही, किधर जा रही हो, किसको भी पता नहीं, कहाँ चले जा रही है असल हो, क्योंकि किडनैप हो जा रही हो. अभी ऐसे इसमें आके क्या करना है, उनके माँ बाप पे क्या गुजरती है क्या नहीं वो उनको ही मालूम है. हम भी उसी दौर पे गुजरे हैं, हम भी एक लेडीज है. हम भी जाने के लिए अभी रात दिन ही सेफ नहीं है तो हमको रात क्या सेफ होगा. हम जाने के लिए भी किधर भी रहो, इसीलिए हम बोल रहे हैं लेडीज पूरे आके अपने इस पे रहो, कराटी वगैरह सीखो, सेफ कुछ भी रख लेके फिरो, कभी भी कुछ भी क्या हो, किधर भी क्या भी हो सकता. इसीलिए अपनी हिफाजत अपन करना है, डरना नहीं है, किसी से भी डरना नहीं है. बालू मट्टी पत्थर किधर कुधर भी लेके मार देना चाहिए. हमारी सेफ्टी हमको ही है ना है, दूसरे हमारी सेफ्टी कुछ किधर भी पूरे लोग जाते रहते गुजरते रहते सब देखते रहते. किसी को लेके जा रहे, किसी को एसिड फेंक दे रहे, किसी को किडनैप करके लेके जा रहे. इतने बच्चे सेफ नहीं है तो हम क्या सेफ रहेंगे. इसीलिए हम आपको एक मैसेज देना चाह रहे, शाह सोशल जस्टिस फॉर इंटरनेशनल सिविल एंड ह्यूमन राइट्स की तरफ से मैं डायरेक्टर बात कर रही. आपको ये मैसेज देना चाह रही, हिम्मत रखो और आगे बढ़ो, लड़ते रहो. ये हमारे महिला है, हम पीछे हटना कभी भी नहीं है. और हम सब है ना एक है बोल के जो भी ऐसे गंदे जिंदे चाले कर रहे हैं उनको पहले गिरफ्तार करने की कोशिश करो और आगे पीछे कोई भी रहते उनको सपोर्ट करो. पूरे जने जो भी है वही बोल रही मैं. अस्सलाम वालेकुम. మేము వచ్చేసి షా సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సంస్థ తరఫున మాట్లాడుతున్నాము. మా మహిళల అందరూ వచ్చి మహిళల దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ముఖ్యంగా మహిళల గురించి అని ఎందుకు అంటున్నామంటే ఈరోజు మహిళల దినోత్సవం కాబట్టి చెప్పాల్సి వస్తుంది. ఒక ఆడకూతురు బయటికి వెళ్ళి స్కూలుకు చిన్న పాప అయినా కానీ పెద్దోళ్ళు కానీ ఎవరైనా కానీ కాలేజీకి వెళ్ళిన పిల్లలు కూడా కానీ బయటికి వెళ్ళి మళ్ళీ వాళ్ళ ఇంటికి తిరిగి వచ్చే వరకు వాళ్ళ తల్లిదండ్రులు గుండెల్లో గుబులు వస్తున్నారా, పిల్లలు ఇంటికి రాగలుగుతారా, మధ్యలో ఏమన్నా అవుతుందని ఇదే టెన్షన్తో ప్రతి ఒక్కరికి తల్లిదండ్రులకి అదే టెన్షన్ మొదలవుతుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, అర్ధరాత్రి పూట ఆడవాళ్ళు స్వేచ్ఛగా తిరగవచ్చు అని చెప్పినారు. అర్ధరాత్రి కాదు, పట్ట పగులే స్కూల్కి వెళ్ళిన పిల్లలు ఇంటికి వస్తారో రారో తెలీదు, కాలేజీకి వెళ్ళిన పిల్లలు వస్తారో రారో తెలీదు, ఏ నిమిషానికి ఏం జరుగుతుందో తెలియదు. ఏ అఘాయితం చిన్న పెద్ద ముసిలి ముతక ఏ తారతమ్యం లేకుండా అత్యాచారాలకు పాల్పడతా ఉన్నారు. ఇది ఎప్పుడైతే మనందరము కలిసి కట్టుగా దీన్ని ఎదుర్కొంటామో అప్పుడే మనకు స్వేచ్ఛ లభించినట్టుగా మనం భావించాలి. అందుకని ఈ మహిళల దినోత్సవం రోజు ఏం కోరుకుంటున్నాం అంటే ఏం జరిగినా చిన్న ఇన్ఫర్మేషన్ అయినా కానీ బయటికి వెళ్ళేటప్పటికి ఈ మాదిరి జరుగుతుంది ఎవరన్నా తల్లిదండ్రులకు చెప్తే ఏమన్నా అనుకుంటారేమని చాలా మంది కాలేజ్ పిల్లలు కానీ స్కూల్ పిల్లలు కానీ అసభ్యకరంగా ప్రవర్తించినప్పుడు కూడా వాళ్ళు చెప్పాలంటే తల్లిదండ్రులకు భయపడతా ఉన్నారు. అట్లాంటివి ఏం లేకుండా ఇట్లా చేస్తున్నారంటే పిల్లలు ఏం చెప్తున్నారో తల్లిదండ్రులు కూడా ఒకసారి అవగాహన చేసుకోవాలి. ఎందుకు ఇప్పుడు టీచర్ ఉన్నారు ఎక్కడంటే అక్కడ చేతులు వేస్తున్నారంటే ఎప్పుడు ఈ మన తల్లిదండ్రుల్లో కూడా పొరపాట్లు ఉన్నాయి. సీరియల్ చూడడము, అవి చూడడము, ఇవి చూడడంలో మునిగిపోయి పిల్లలు ఏం చెప్తున్నారో పట్టించుకునే స్థితిలో లేవు ఇప్పుడు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్క తల్లిదండ్రులకు నేను చెప్పేది ఏంటంటే పిల్లలు స్కూల్ నుంచి వచ్చినాక ఏం జరిగింది, ఎక్కడ ఏం పరిస్థితి అనేది వాళ్ళు చెప్పేది శ్రద్ధగా వినాల. ఎంత మటుకు వాళ్ళది తప్పు ఉందా లేదా అప్పుడే వెళ్ళి వాళ్ళని అడగాల. వాళ్ళు ఎంత పెద్దవాళ్ళన్నా కానీ తప్పు చేసినప్పుడు కంపల్సరీగా వాళ్ళకు శిక్ష అనేది పడేట్టుగా మనము మనకెందుకులే అడిగిపోతే ఇట్లా తిరగాలి ఎడపోతే అట్లా తిరిగి అని మనం ఎప్పుడైతే వెనకం చేస్తానామో ఆడవాళ్ళను తొక్కేస్తారు. తప్పు మనలో ఉంది కాబట్టి మనం పిల్లలు చెప్పేది శ్రద్ధగా వినాలా.
పిల్ల ఈ టయానికి పోతుంది, ఈ టైంలో ఎక్కడుంది, ఏం కథ, వస్తుందా రాలేదా, ఎవరితో మాట్లాడుతుందని కూడా మనం కూడా తల్లిదండ్రులుగా ఒక అవగాహనలో పెట్టుకోవాలి పిల్లల్ని. అందరి మీద అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి, అన్నీ చేస్తూ ఉన్నాయి అంటే మన డ్రెస్ కోడ్ను బట్టి కూడా ఉంటుంది, చేసుకోవాలా. టీచర్స్ కానీ ఎవరన్నా కానీ ఒకవేళ ఏమన్నా అన్య చేసినా పోయి ఎందుకు ఇట్లా అంటున్నారని చెప్పాలా. మీకేమన్నా సమస్యలు ఉన్నా చేసినా మేము కూడా మీకు మద్దతు ఇస్తాం. నమస్తే అండి, నా పేరు రజియా బేగం. నేను షా సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్లో ఒక మెంబర్గా ఈరోజు జాయిన్ అవ్వడం జరిగింది. ఈ సంస్థ తరఫున ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. నేను దీంట్లో ఇంట్రెస్ట్ అయ్యి ఇందులో జాయిన్ అయ్యాను. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ ఈ మహిళా దినోత్సవ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మహిళలపైన, పిల్లలపైన, ముసలి వాళ్ళని లేకుండా అందరిపైన అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఇవన్నీ ఖండించాలని అందరికీ ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నాను. పిల్లలు ఇంటికి సేఫ్గా వచ్చేలాగా అందరు చూసుకోండి. మన పిల్లల్ని మనం జాగ్రత్తగా చూసుకోండి. స్కూల్కి వెళ్ళిన పిల్లలు, కాలేజ్కి వెళ్ళిన పిల్లలు ఇంటికి వచ్చేంత వరకు సేఫ్టీ లేకుండా పోతుంది. ఆ సేఫ్టీగా ఉండేటట్టు మీరు తల్లిదండ్రులు కొంచెం పిల్లలు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరు మన పిల్లలపైన ఏమైనా చూస్తున్నారా లేదా మీరు అబ్జర్వ్ చేసి తల్లిదండ్రులు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. బీ సేఫ్. థ్యాంక్ యూ. ఏమన్నా మహిళలకు ఏమన్నా జరిగినా చేసినా కూడా మేము అందరం నిలబడి మహిళలకు అండగా, ఏదన్నా సమస్యలు వచ్చినా మా మహిళలందరూ ఉన్నాము. మా హ్యూమన్ రైట్స్ తరఫుగా అందరికీ న్యాయం చేయాలని మేము మాట్లాడుతున్నాము. మా చైర్మన్ సారు మా ఎండి సారు ఉన్నారు. కానీ వాళ్ళ తరఫుగా మేము మహిళల తరఫుగా అందరినీ అండగా నిలబడి, ఏదైనా మహిళలకు ఏమన్నా జరిగినా చేసినా కూడా మేము టీం అందరం కలిసి కట్టుకథగా నిలబడి, అర్ధరాత్రికి కూడా మాకు ఫోన్ చేసినా కూడా మేము వచ్చి మహిళలకు ఏమైనా సమస్యలు ఉంటే మేము నిలబడి చేస్తాము. కానీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఈ జెంట్స్ లేడీస్కు గాంజా తాగి చాలా మందికి ఆయాసతంగా చేసి ఆడవాళ్ళని రోడ్లపైన రావాలంటే చాలా మంది భయపడుతున్నారు. మొన్న మదనపల్లిలో కూడా ఒక చిన్న పాప, 7 ఏళ్ళ పాప ఏమి డ్రగ్స్ వల్లనే చేసినానని చెప్పని ఆ పాప చనిపోయింది, అతను కూడా చనిపోయినాడు. కానీ ఇంకా తల్లిదండ్రులు ఎంతమంది వాళ్ళకు బాధ ఉంటుంది. బిడ్డలు కనాలంటే ఎంత బాధపడాలో తల్లిదండ్రులు కూడా, ఒక తల్లిగా నేను కూడా బాధపడుతున్నాను. కానీ అట్లాంటి వాళ్ళే లేకుండా మనం అందరము మహిళలందరము స్వేచ్ఛగా అర్ధరాత్రి కానీ మనం అందరం మహిళలందరూ కట్టుకథలుగా నిలబడి ఒక మహిళకు సహాయం చెందాలని, మహిళలు ఏ సమస్య కూడా మనసులో పెట్టుకోగాకండి, భయపడగాకండి. అందరూ కూడా నిలబడి కట్టుకథలుగా మన అర్ధరాత్రి కూడా ఎవరన్నా ఫోన్లు చేసినా కూడా మనం అందరము స్వేచ్ఛగా నిలబడి పోరాడదాం.